Hi friends, welcome to Srivis. Please subscribe the button and press the bell icon. ఎవ్రీ ఇయర్ మనం ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తామో మన తెలుగు వాళ్ళు కూడా సిసిఎల్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం అంతగానే వెయిట్ చేస్తామండి. ఇప్పుడు ఇది మనకి సీజన్ 8 మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. సో తెలుగు వారియర్స్ లాస్ట్ బ్యాక్ టు బ్యాక్ 2015, 2016, 2017 3 హ్యాట్రిక్ టైటిల్స్ గెలుచుకున్నారు. సో ఈసారి కూడా టీం ఆల్రెడీ ప్రాక్టీస్ స్టార్ట్ అయిందండి. 1 వీక్ నుంచి మన తెలుగు వారియర్స్ టీం అందరూ ఎక్స్ట్రా ప్లేయర్తో సహా అందరూ డైలీ కష్టపడుతున్నారు. అఖిల్ కానీ, సుశాంత్ కానీ, ప్రిన్స్ కానీ, సుధీర్ బాబు కానీ, తరుణ్ కానీ, కయ్యం కానీ, రఘు కానీ, అశ్విన్ బాబు కానీ, నందకుమార్ కానీ, సచిన్ జోషి టీం ఓనర్ తను కూడా డైలీ కష్టపడుతున్నారండి. సో ప్రజెంట్ కరెంట్ ఛాంపియన్ అంటే లాస్ట్ 3 మోస్ట్ విన్నింగ్ రేట్ ఉన్న టీం తెలుగు వారియర్స్. దీన్ని ఓడించాలంటే చాలా కష్టమే రిమైనింగ్ టీమ్స్ కి. బట్ వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారని ఇప్పటివరకు మనకున్న ఇన్ఫర్మేషన్. ఈసారి సీజన్ 8లో 9 టీమ్స్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ప్రజెంట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ముంబై హీరోస్, బెంగాల్ టైగర్స్, తెలుగు వారియర్స్, కేరళ స్ట్రైక్స్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, భోజ్పూర్ దబాంగ్స్, పంజాబ్ దేశ్హర్స్, వీర్ మరాఠీ ఈ 8 టీమ్స్తో పాటు రిమైనింగ్ వాళ్ళు కూడా మనకి యాడ్ అయ్యి మొత్తం 9 టీమ్స్ ఈసారి సీజన్ 8లో స్టార్ట్ కాబోతుందని ఇప్పటివరకు మనకున్న ఇన్ఫర్మేషన్. సో మోస్ట్ రన్స్ ఇప్పటివరకు మనకి కర్ణాటకలో ధ్రువ్ శర్మ అని 1033 రన్స్ కొట్టి ప్రజెంట్ టాప్లో ఉన్నారు. హోప్ ఈసారి తెలుగు వారియర్స్ దాన్ని బీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ వికెట్స్ ప్రజెంట్ అయితే మన ఖాతాలోనే ఎక్కువ ఉన్నాయి. 27 వికెట్స్తో ఫస్ట్ టైం మనం ఉన్నాం. యాక్చువల్గా ఐపీఎల్ టీమ్ని మనం చూస్ చేసుకుంటూ విష్ణువర్ధన్ ఇండూరి అని చెప్పి మనకి సీరియల్స్లో బాగా పాపులర్ అయిన తను దీన్ని సిసిఎల్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అని మనకు 2010లో స్టార్ట్ చేశారు. అది ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూగా 7 సీజన్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 8th సీజన్లోకి మనం వెళ్తున్నాం. సో 2010లో 4 టీమ్స్తో స్టార్ట్ అయిన ఇప్పుడు సిసిఎల్ సీజన్ 8కి వచ్చేసరికి మనకి 9 టీమ్స్ అవ్వబోతున్నాయి. హోప్ మన తెలుగు వారియర్స్ లాస్ట్ 3 విన్నింగ్ రేట్స్ అనేది ఎక్కడా డిసప్పాయింట్ చేయకుండా 4th టైం కూడా సక్సెస్ఫుల్గా మనం కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ మనకి టఫెస్ట్ కాంపిటీషన్ ఎవరున్నారంటే ఇప్పటివరకు అయితే కర్ణాటక 2013, 2014లో బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్స్ కొట్టింది. అండ్ చెన్నై 2011, 2012లో బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్స్ కొట్టింది. వీళ్ళిద్దరు మాత్రం ప్రతి ఇయర్ మనకి టఫ్ కాంపిటీషన్ ఇస్తూ ఉంటారు. ఈసారి కూడా అంతే కాంపిటీషన్ మనకి 7 టీమ్స్ నుంచి ఉంటుంది. హోప్ చూద్దాం 2019లో కూడా బ్యాక్ టు బ్యాక్ 3 టైటిల్స్ ఎలా తెలుగు వారియర్స్ కొట్టిందో 2019లో స్టార్ట్ అయిపోయే సిసిఎల్ సీజన్ 8 కూడా మన ఖాతాలోనే చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలుగు వారియర్స్ అండ్ టీమ్ కెప్టెన్ అఖిల్ అక్కినేని అండ్ రిమైనింగ్ టీమ్ ప్లేయర్స్ అండ్ టీమ్ ఓనర్ సచిన్ జోషి కూడా మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తూ హోప్ చూద్దాం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. Thank you so much for watching this video. Please subscribe the button and press the bell icon.